తిరుపతిలో మన జరిగిన దుర్ఘటన తర్వాత అక్కడ పరిపాలనా వ్యవస్థలో ఎంత సమన్వయ లోపం ఉంది అనే విషయం బయటపడింది. దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతి పత్రిక ఇవాళ ఒక స్టోరీ రాసింది. ఈ కథనం ప్రకారం అయితే టీటీడీలో ప్రస్తుతం ఏమాత్రం కూడా సమన్వయంతో పనులు జరగడం లేదు. మరీ ముఖ్యంగా చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారికి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న శ్యామలరావు గారికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది అనే విషయం తేట తెల్లమవుతోంది. చంద్రబాబు నాయుడు గారు నిన్న తిరుపతిలో పర్యటించిన తర్వాత టీటీడీ పరిపాలనా భవనంలో ఒక సమావేశాన్ని నిర్వహించారు ఉన్నతాధికారులతోటి. అందులో సహజంగానే టీటీడీ చైర్మన్ గారు కూడా ఉంటారు, మంత్రులు కూడా ఉన్నారు. అక్కడ జరిగిన సంభాషణ కనుక వింటే ఏ స్థాయిలో టీటీడీలో సమన్వయ లోపం ఉంది అనేది అర్థమవుతోంది. ఆ సంభాషణ ఆంధ్రజ్యోతి పత్రిక రిపోర్ట్ చేసింది. అది ఒకసారి చదువుదాం. చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారట, చైర్మన్గా వచ్చినప్పటి నుంచి నన్ను చిన్నచూపు చూస్తున్నారు, నాకేమీ చెప్పడం లేదు. అంటే వెంటనే ఈవో గారు, నీకేం చెప్పడం లేదు, చెబుతూనే ఉన్నాం కదా అని తీవ్ర స్వరంతో అన్నారట. అప్పుడు చైర్మన్, ఏం చెప్పావు, రేపు వైకుంఠ ఏకాదశి, ఈ రోజు నుంచే హడావుడి ఉంది, మీరు ఏం చేస్తున్నారో ఆ విషయాలు ఏమైనా చెప్పావా, నేను చైర్మన్గా ఉండి ఇక్కడ ఏం చేస్తున్నట్టు అని ఆయన ఆగ్రహంతో అన్నట్ట. దానికి ఈవో, నువ్వు మాకు అన్నీ చెప్పే చేస్తున్నావా, మాకు చెప్పే ప్రకటిస్తున్నావా, శ్రీవాణి ట్రస్ట్ విషయంలో నువ్వేం చేశావు, నాతో మాట్లాడకుండానే ప్రెస్ మీట్ పెట్టి నీకు నచ్చినది చెప్పేశావు, దానివల్ల మాకు ఎంత ఇబ్బంది అవుతుందో నీకేమైనా తెలుసా అని చెప్పి అన్నట్ట. ఇందులో రెండు విషయాలు. ఒకటి, ముఖ్యమంత్రి సమక్షంలో ఈ సంభాషణ జరిగింది. ఒక పెద్ద దుర్ఘటన జరిగితే ఆ దుర్ఘటన మీద కాకుండా వ్యక్తిగత అంశాల మీద ఈ సంభాషణ జరిగింది సీఎం ముందు. అప్పుడు తిరుపతికి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకున్నారట. జోక్యం చేసుకొని ఆయన ఈవోని కొంచెం మందలించారట. ఏం మాట్లాడుతున్నారు మీరు, ముఖ్యమంత్రి మనందరికీ బాసు, ఆయన ముందు ఎట్లా మాట్లాడాలో తెలియదా మీకు, శ్రీవాణి ట్రస్ట్లో ఏదైనా అంశాలుంటే అది వేరే విషయం, దాని నుంచి వేరేగా మాట్లాడాలి, ఇక్కడెందుకు ప్రస్తావిస్తున్నారు అది అని చెప్పి అన్నట్ట. అప్పుడు సీఎం గారు సత్యప్రసాద్ని ఆగు అని చెప్పి ఈవో మీద, చైర్మన్ మీద విరుచుకుపడ్డారు అని చెప్పి ఆంధ్రజ్యోతి కథనం. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇదేనా పద్ధతి, మీ పరిధి దాటి మాట్లాడుతున్నారు, అసలు ఇక్కడ జరిగింది ఏమిటి, మీరు మాట్లాడుతున్నది ఏమిటి, ఒక చోట పనిచేస్తున్నప్పుడు ఓపిక సమన్వయం ఉండాలి, అది ఎందుకు మీకు సాధ్యపడటం లేదు, నేను చీఫ్ సెక్రటరీ సమన్వయంతో పనిచేసుకోవడం లేదా, ఇట్లా కొట్టుకుంటే అట్లా, ఇదేం భాష, ఇదేం వ్యవహారం, ఇది పద్ధతిగా లేదు, వెంటనే ఆపండి అని చెప్పి చాలా తీవ్ర స్వరంతో అన్నట్ట చంద్రబాబు నాయుడు గారు. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైంది ఏంటంటే టీటీడీ చైర్మన్కి టీటీడీ ఈవోకి మధ్య ఏమాత్రం సమన్వయం లేదు, ఒకరి పట్ల ఒకరికి గౌరవం లేదు. ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నిజానికి ఈవో కంటే చైర్మన్ పదవి పెద్దది ప్రోటోకాల్లో. ఎందుకంటే బోర్డు పరిపాలనా వ్యవహారాలను చూస్తుంది, ఆ బోర్డుకి అధిపతి చైర్మన్. కానీ యాక్చువల్గా ఎగ్జిక్యూట్ చేసేది ఉద్యోగులు కాబట్టి, వాళ్ళందరికీ ఈవో అధిపతి కాబట్టి ఆయనకే ఎక్కువ అధికారాలు ఉంటాయి వాస్తవానికి. అంత మాత్రం చేత చైర్మన్ని ఏకవచనంతో సంబోధించడం ఏంటి అనేది చాలా ఆశ్చర్యకరం. అది ముఖ్యమంత్రి ముందు, ముఖ్యమంత్రి సమక్షంలో వాగ్వాదం. ఈ సంభాషణ బట్టి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే ఈవో ఏమాత్రం లెక్క చేయడం లేదు చైర్మన్ని. దాని వెనక కారణాలు ఏమిటి అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఆయన చెప్పిన కారణం శ్రీవాణి ట్రస్ట్ ఒకటే, అది పెద్ద ఇష్యూ అని చెప్పి నేను అనుకోను. ఒకవేళ శ్రీవాణి ట్రస్ట్ విషయంలో ఈవోతోటి చర్చించకుండానే ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే దాని గురించి అంతర్గతంగా ఇద్దరు మాట్లాడుకోవచ్చు. దాన్ని ముఖ్యమంత్రి ముందు అసందర్భంగా ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేదు, మంత్రి సత్యప్రసాద్ అన్నట్టుగానే. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నది ఎవరు, వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఆనాడు ధర్మారెడ్డి గారు ఈవోగా ఉన్నాడు. ఏనాడైనా సరే ఈ ఇద్దరి చైర్మన్లని ఏకవచనంతో నువ్వు అని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంబోధించినటువంటి పరిస్థితి ఉండేదా? అలా సంబోధించాలంటే ఎంత ధైర్యం కావాలి? ఏ ధైర్యం చూసుకొని ఈవో శ్యామలరావు గారు అట్లా సంబోధించాడు అనేది అర్థం కాని విషయం. వాళ్ళిద్దరి మధ్య గొడవల్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విషయాలు మనకి లోతుగా తెలియవు. కానీ ప్రోటోకాల్ ప్రకారం చైర్మన్కి ఒక హోదా ఉంది. ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఆ వ్యక్తి భూమన కావచ్చు, సుబ్బారెడ్డి గారు కావచ్చు, నాయుడు గారు కావచ్చు. కానీ ఆ సీట్లో కూర్చున్నప్పుడు మర్యాద ఇవ్వాల్సిన బాధ్యత ఈవోకు ఉంటుంది. అలా కాకుండా
అంత చులకనగా ఆయన ఎట్లా మాట్లాడాడు? అందులో బిఆర్ నాయుడు గారు ఒక టీవీ ఛానల్కి అధిపతి కూడా. ఆయన ఏదో స్మాల్ టైం పాలిటీషియన్ లాంటి వాడు కాదు. అయినా కూడా అలా ఎలా మాట్లాడగలిగాడు అనేది మరొక ఆశ్చర్యకరమైన అంశం. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, గత కొంతకాలంగా చైర్మన్ ఆధ్వర్యంలో ఉన్న బోర్డుకి, టీటీడీ పరిపాలనా వ్యవస్థకి నాయకత్వం వహిస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారికి మధ్య ఎటువంటి సమన్వయం లేదు. ఇది ఎంత ప్రమాదకరం. ఇది కనుక కొనసాగితే ముందు మొన్న జరిగినటువంటి దుర్ఘటన లాంటివి ఇంకా జరగవు అని గ్యారంటీ ఏమిటి? ఈ సమన్వయ లోపాన్ని తక్షణం గనక అడ్రస్ చేయకపోతే ముఖ్యమంత్రి, తిరుమలలో ముందు ఇంకా ఎక్కువ అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగేటువంటి అవకాశాలు ఉండవా? ఒక ఐఏఎస్ పదవిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి ఎదురుగా చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తిని అంత చులకనగా మాట్లాడాడు అంటే అది ముఖ్యమంత్రి ఇచ్చిన అలుసు కాదా? నాయుడు గారి మంచి చెడులతో సంబంధం లేకుండా ఆయన పదవికి ఈవో గౌరవం ఇవ్వకపోతే వెంటనే హెచ్చరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? వీటన్నిటికంటే ముఖ్యం, సమన్వయం లేకుండా పనిచేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని, బోర్డు చైర్మన్ని ఒకే చోట పెట్టి ఎంతకాలం పాటు టీటీడీని నడుపుతారు? వీటి మీద చంద్రబాబు నాయుడు గారు తక్షణం దృష్టి పెట్టకపోతే ముందు ఇంకా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది.